want justice. We 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 want justice. I know. Calm down. I know. Calm down. I know. Calm down. Justice. We want justice. We want justice. No, no. Calm down. I know. 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 Calm down. సున్నం చెరువు 15 ఎకరాల ల్యాండ్. సున్నం చెరువు 15 ఎకరాల చెరువు సార్. రెవెన్యూలు కానీ వీళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ కుంభకయ్యి 32 ఎకరాలని చూపిస్తారు. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. రండి ఒక నిమిషం, రండి సార్, ఒక నిమిషం చెప్పడం రండి. ఇదిగోండి చూడండి ఒకసారి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇట్లా బెదిరింపులు చేసి లాఠీలు పట్టుకొని ఏమి అధికారం ఉందని లాఠీలు పట్టుకొని లేడీస్ ని కొట్టుకుంటా, పబ్లిక్ ని కొట్టుకుంటా, భయం చేసి మమ్మల్ని కాల్ చేయండి, కాల్ చేయకపోతే మీ మీద కేసులు బుక్ చేస్తాం, మిమ్మల్ని లోపడేస్తాం, మీ మీద బెయిల్ కూడా రాదు, మీకు కేసులు చేస్తామని ఇట్లా భయపెడుతున్నారు సార్. సార్ కోర్టు పేపరు హైదరాబాద్కు 4 గీక్కోవడానికి పనికి రాదని మాకు చెప్తున్నారు సార్. కోర్టు న్యాయస్థానంకి వెళ్ళాం మేము. న్యాయస్థానం న్యాయం జరుగుతాను వెళ్తే కోర్టు హైదరాబాద్కు చెరువు ఎంత ల్యాండ్ స్థిరం చూపించండి అని అడిగితే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుతో ఏ పని కాదు, ఏమని ఉంటే మీకేమని ఉంటే తర్వాత చూసుకున్నాం, ఫస్ట్ కాల్ చేయండి. ధిక్కరిస్తున్నారు, కోర్టు స్టే ధిక్కరిస్తున్నారు సార్. ఎన్జిటి సమస్య ఆల్రెడీ వీళ్ళకి స్టే ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి దాన్ని సర్వే చేసి వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి అయితే దీని గురించి ఏంటంటే ల్యాండ్ల గురించి తెలుస్తుంది. పోలీసు వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ల గురించి తెలియదు. సో అక్కడ ఉన్న ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ సొంత భూముల్ని వాళ్ళ కాకుండా చేసి వాళ్ళని బెదిరింపు చర్యలు చేయడం, అది పట్టా భూములు ఇవి. ఇక్కడ ఉన్నది 15 ఎకరాలు 24 గుంటలే. వీళ్ళు చెప్పడం మాత్రం హైదరాబాద్ చెప్పడం మాత్రం 36 ఎకరాలు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ అన్ని కూడా తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఈ సర్వేలు అవన్నీ. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ రిజిస్టర్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా జనాల ఎవరైతే ప్రజలు ఉన్నాయో వాళ్ళందరికీ లాక్కోవడం జరుగుతుంది. దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. పెద్ద మంచి రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు కొనుక్కొని అక్కడ ఏదో ఎసెట్ లాగా పెట్టుకున్న ల్యాండ్ అని అక్రమంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మాత్రం సహించేది లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. ఈ సున్నం చెరువు అనేది మాదాపూర్ లో ఒక సెంటర్ ఇది, హైదరాబాద్ కే సెంటర్ ఇది. దీన్ని ఏదో చేయాలి. దీంట్లో ఎకరాలు ఇంకా చాలా మిగిలిపోయిన ల్యాండ్లు ఉన్నాయి. సున్నం చెరువు ఆక్రమించి కట్టేదైతే రిజిస్ట్రేషన్ పట్టాలు ఇప్పుడు 10 ఏళ్ళు మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోలేదే. ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోయి వాళ్ళని ఎప్పుడు కూడా ఇట్లా రోడ్ ఎక్కలేదే. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు వచ్చారు? చాలా మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పక్క పొంటి కూడా చాలా రిజిస్ట్రేషన్ కాకుండా నార్మలీ ఇప్పుడు నోటరీ ద్వారా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళు బతుకుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళందరూ ప్రజలు మంచిగా బతకాలనేది ఒక కళ. ఇప్పుడు నువ్వు కూడా నేను బీఆర్ఎస్ అని అన్న, ఎవరు రెచ్చగొడతారు? వాళ్ళు ప్రజలు. ఇప్పుడు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ఒకసారి తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, హైదరాబాద్ ఏం చెప్తారంటే బీఆర్ఎస్ ఇవన్నీ రెచ్చగొట్టి నడిపిస్తున్నారు అన్న. అవసరమే లేదన్న, వాళ్ళని రెచ్చగొడితే మాకేమొస్తుంది? మాకు అవసరం లేదన్న. వాళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్స్ ప్రభుత్వం నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ జోలికి పోకూడదని గత 10 ఏళ్ళ ఉన్నప్పుడు 10 ఏళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ జోలికి పోలే. నువ్వు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వాళ్ళ జోలికి ఎట్లా పోతావు? ఎక్కడి నుంచి పోతావు? వాళ్ళు బాజాబ్తుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. హైకోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ ఉంది. హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉంది. నువ్వు స్టే ఆర్డర్ అదే అనేది ఈ ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం లేదు. రేవంత్ రెడ్డి కోర్టు అంతే. రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఆఫీసర్లు కూడా అవే పనులు చేస్తారు. ఇప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్ ఎంప్లాయీస్. వాళ్ళకి ఏం అవసరం అన్న?
ప్లాట్ కొనుక్కొని వీళ్ళందరూ కూడా నిర్వాసితులేనా? నిర్వాసితులు దానికి సంబంధించిన వాళ్ళే అందరి రెండేళ్ళ నాడు కొనుక్కున్న సైట్ 32 గవర్నమెంట్ సైట్ పట్ట భూమి తర్వాత వచ్చి షెడ్ వేసుకుంటే షెడ్ పాడు కొట్టేశారు. మళ్ళీ షెడ్ వేసుకుని కరెంట్ తెప్పించుకుంటుంది. రిజిస్టర్ ప్లాట్స్ అండి. 1956 నుండి డాక్యుమెంట్స్ ఉన్నవి. 56 నుండి జనరల్ కాక్స్ అని బ్రిటిషర్ నవాబు ఆయన రెవెన్యూ ఆఫీసర్ గా డిక్లేర్ చేసుకున్నాడు. ఆ జనరల్ కాక్స్ కు ఇది 90 ఎకరాలు నవాబ్ ఇచ్చారు. ఆయన పేరు మీద రిజిస్టర్ అనేది డాక్యుమెంట్ ఇది. దాని తర్వాత అక్కడ నుండి వెంకటేశ్వరరావు కొన్నాడు. ఇది వెంకటేశ్వరరావు నుండి చీఫ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు అని ఆయన భార్య ఆయన కూతురు పేరు మీద జయప్రదాదేవి ఆయన పేరు మీద తీసుకున్నారు. అక్కడ నుండి హైకోర్టు జస్టిస్ అక్కడ నుండి సిఎట్ కోఆపరేటివ్ సొసైటీ హౌసింగ్ సొసైటీ తీసుకుంది 1990లో. అక్కడ నుండి ఉడా పర్మిషన్ తీసుకొని లేఅవుట్స్ శాంక్షన్ చేసి అందరికి 250, 240 ఎకరాలు. ఇక్కడ ఫైనల్ చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే ఏంటి మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం దిగి రాకపోతే కోర్టు ఉంది. కోర్టు ఆర్డర్ తెచ్చామండి, స్టే ఇచ్చింది, మార్చిలో ఇచ్చింది. నా ప్రభుత్వం దిగి రాకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు. చాలా మంది ఇప్పుడు ఈ రోజు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అండి, మేము పైసా కూడబెట్టుకొని కొనుక్కున్నాము. 30 సంవత్సరాల క్రితం ఉన్నది ప్లాట్లు. ఇప్పుడు వచ్చి మాకు ఇది FTL ఉంది అని అంటే FTL ఉన్నది కరెక్టే. ఇక్కడ SCT అనే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకు మన గవర్నమెంట్ 15 ఎకరాల చెరువు ఉన్నదని ఇచ్చారు రికార్డులు. 15 ఎకరాల చెరువు కరెక్ట్ చేసి మాకు FTL ఫిక్స్ చేయండి. అంతేగాని 32 ఎకరాలు ఉన్నాయంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.